చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశం ముగిసింది. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో పలు నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త ఇసుక విధానం అమలుకు ఆమోదం లభించింది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా 1TV న్యూస్ కరెస్పాండెంట్ దేవా అందిస్తారు. దేవా చెప్పండి. లావణ్య, ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఇక సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇక కొత్త ఇసుక విధానం, పౌర సరఫరాల శాఖ 2,000 కోట్ల రుణానికి ప్రభుత్వం గ్యారంటీ తదితర అంశాలకు ఆమోద ముద్ర కూడా వేసినట్లు సమాచారం. ఇక నూతన ఇసుక విధానంపై త్వరలో విధి విధానాలు రూపొందించనున్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు నిమిత్తం NCDC నుంచి 3,200 కోట్ల రుణానికి వ్యవసాయ సహకార కార్పొరేషన్కు ప్రభుత్వ గ్యారంటీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇక ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్వహించాలని కేబినెట్ భేటీలో నిర్ణయించినట్లు సమాచారం. టేబుల్ ఎజెండాగా మరికొన్ని అంశాలపైన కూడా చర్చించారు. అధికారంలోకి వచ్చి నెల రోజులైన దృష్ట్యా పనితీరుపైన సమీక్షించారు. ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయాలపైన సమావేశంలో చర్చించినట్లు సమాచారం. లావణ్య, కెమెరామెన్ చంద్రతో దేవా, 1TV న్యూస్.